అందరు అనుకున్నారేమో ఫారెస్ట్ని చిత్రగుప్తు మర్చిపోయింది అని. ఏం మరవలే. జర ఒకటే టాపిక్ 10 సార్లు రోజు మాట్లాడితే మంచిగా ఉండదు కదా. జర సల్లబడ్డాక మళ్ళీ సలచార బజ్జీలు మనం వండుకొని తింటే జర చల్లగా ఉంటుందని ఆలోచించి సల్కం చెరువు తర్వాత మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని తీసుకొని వచ్చినాం. అయితే ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది కదా అన్న, ప్రపంచంలో ఈ ఊర్లో మార్పు వచ్చినా అటవీ శాఖ వల్ల మార్పు రాదు. వాళ్ళు అటవీ కదా అన్న, వాళ్ళు అటవీ కదా, అటవీ శాఖ అటవీ మారితేయడం వల్ల నేను నా ఎక్స్పీరియన్స్లో నేను ఇటువంటి వ్యవస్థ నేను ఎక్కడ చూడలేదు. అంటే కాకి ఒకటి వస్తే 100 కాకులు కాయ అని వస్తాయి కదా, అట్లా ఒక్కటే మాట బీట్ ఆఫీసర్ నుంచి పీసీఎఫ్ దాకా నేను ఏం చేయలేను. ఏం చేయకపోతే ఎందుకు నువ్వు కట్టలు కట్టని దేని యాప పుల్లలు కింద పడితే కట్టలు కట్టి తీసుకోపోతారు. మీరు చెప్పాలి, నేను ఎప్పుడు చెప్తాను ఇది వాచ్ అన్నమాట పీసీఎఫ్ని వాచా అని ఆయనకు డౌట్ వస్తుంది. కింద నెక్స్ట్ సీసీఎఫ్కి రాస్తాడు, ఈయన సిటిజన్ కంప్లైంట్ ఇచ్చిండు ఇది వాచ్ అని, ఇది వాచా కాదా నువ్వు చెప్పు అని. ఆయన చూస్తాడు నాకెందుకు వచ్చిన అని చెప్పి ఆయన డిఎఫ్ఓకి రాస్తాడు, డిఎఫ్ఓ ఇది నా పనా అని చెప్పి ఎఫ్డిఓకి రాస్తాడు, ఎఫ్డిఓ ఇది నా పనా అని ఎఫ్ఆర్ఓకి కిందికి రాయలేడు కాబట్టి సచ్చినట్టు అది చూసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అని లోయెస్ట్ క్యాడర్ అసలు పనిచేసేది వాళ్ళే, మొత్తం ఉన్నదంతా వాళ్ళ మీదకే దొప్పుతారు. మళ్ళీ దొప్పి ఆయన ఇది వాచ్లాగానే అనిపిస్తుంది ఖచ్చితంగా లెదర్ స్ట్రాప్ ఉంటుంది, దీనికి స్టీల్ స్ట్రాప్ ఉంటుంది, వాచ్ అనలేము. ఎందుకంటే లెదర్ స్ట్రాప్ ఉంటే నేను వాచ్ అంట, లేకపోతే ఇది వాచ్ అనలేము. అట్లా టిక్ 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 సప్పుడు రావాలి, వీళ్ళు వస్తలేదు, సో ఇది వాచ్ కాదు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఎందుకు అవసరం అనేది నేను క్లాసిక్ ఎగ్జాంపుల్. నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన గవర్నమెంట్కి, దీని మీద ఏమంటామన్నా ఇప్పుడు నెక్స్ట్ అది జస్ట్ బ్రీఫ్గా నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన. ఆ కంప్లైంట్ పీసీసీఎఫ్కి పోయింది, పీసీసీఎఫ్ సీసీఎఫ్కి రాసు, సీసీఎఫ్ డిఎఫ్ఓకి రాసు, డిఎఫ్ఓ మళ్ళీ కలెక్టర్కి రాయాలి. అది రాయడానికి 3 నెలలు ఎమ్మడి పడితే కానీ పోలే. ఇప్పుడు గవర్నమెంట్ చర్యలు తీసుకోవడానికి డైరెక్ట్ కలెక్టర్ రాయొచ్చు కదా, ఈ హైరార్కీ అంత ఎందుకు? వీళ్ళకి రాసి వీళ్ళకి రాసి ఏది ఇదంతా న్యూసెన్స్. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వెరీ ఎసెన్షియల్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు, ఫీల్డ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అసలు ఎందుకుంది ఇంత వ్యవస్థ? టోటలీ ఎఫ్ఆర్ఓ డ్రివన్, కింద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరే పనిచేసేది. అంటే లెక్క ప్రకారం పీసీసీఎఫ్ లేకపోయినా నడుస్తుంది, ఎఫ్ఆర్ఓ అయితే ఉండాలి. వీళ్ళు టోటలీ యూస్లెస్ హైరార్కీ. వీళ్ళు నిజంగానే పనిచేస్తే మళ్ళీ అడవులు ఎందుకు సమృద్ధిగా లేవు? గత 25 సంవత్సరాల్లో ఒక్క టింబర్ లారీ దొరకలేదట తెలంగాణ రాష్ట్రంలో. టింబర్ మన చిన్నప్పుడు సినిమాలలో చూసేది కదా, పెద్ద టింబర్ లారీని పోలీసు చేజ్ చేసి బుల్లెట్ల మీద పట్టుకునేది మన చిన్నప్పుడు చూసినాం మనం. నేను వెరిఫై చేస్తే 20 నుంచి 25 సంవత్సరాలలో ఒక్క టింబర్ లారీ కూడా దొరకలేదట తెలంగాణలో. అంటే టింబర్ లేదన్నట్టు. టింబర్ లారీ దొరకాలంటే ఇప్పుడు ఇంతలా మొద్దు దొరకాలంటే ఉండాలి కదా, లేవు. అంటే మొత్తం సమూలంగా అడవులని నరికేశారు. మళ్ళీ వీళ్ళు ఇంతగానం పని చేస్తే నేను ఇంతవరకు చూడలే. ఇన్ని అడవులు మనం తిరిగినాం కదా, ఇంతలా చెట్టు కనబడదు అయినా. మరి ఏం చేస్తున్నాం? ఆఫీసర్లు ఇంతలా కనబడరు, టింబర్ కనబడలే, ఆఫీసర్లు ఇంతలా. వీళ్ళకి సగల కేవలం పేపర్ వర్క్. నేను పని చేయడం అనట్లేదు, వీళ్ళు పేపర్ వర్క్ చేస్తున్నారు. గుట్టలు పేపర్ వర్క్ చేస్తున్నారు. ఫీల్డ్లో ఏం పని జరగట్లే, పనికి వచ్చే చెట్లు పెట్టట్లే. ఇంకా అతిపెద్ద సమస్య ఇది మొన్న ఈ సమస్య మీద డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి నేను ఇది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చర్యలు అనుకుంటున్నా. తీసుకోకపోయినా నెక్స్ట్ స్టెప్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. అటవీ శాఖ ప్రక్షాళనం జరిగేదాకా చిత్రగుప్త అయితే వదులుతుందని అనుకోవట్లేదు. నేను ఇడిచిపెట్టా, నేను పీసీసీఎఫ్ ఇంకా రాజీనామా చేయలేదు అని అంటున్నా. ఇంకా దగ్గర పడ్డది రిటైర్మెంట్ అంటే ఇక ఆయన ఉపయోగం కూడా లేదు, డోబ్రియాల్ గారు ఉపయోగం లేదు. అయితే ఏమైందంటే 60 ఇది గతంలో కూడా చెప్పినాము, టోటల్ ఎక్స్టెంట్ తెలంగాణలో అడవి భూమి మనం వెనకడికి మనం మీటింగ్ పెట్టుకొని చెప్పి టోటల్ ఎక్స్టెంట్
43.93 lakh acres రికన్సిలేషన్ అయ్యింది అంటున్నారు, 2017 కాలేదు అంటున్నారు. అదే ఒకసారి ప్రేక్షకులకు మొత్తం చెప్తారు. అంటే 65 లక్షల ఎకరాలు ఉంది అంటున్నారు. అటవీ 2017 MCR HRDలో మీటింగ్ అయింది. ఇది మీటింగ్ అయినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రికన్సైల్ చేసింది. రికన్సిలేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 గుంటలు ఉన్న వ్యక్తి కూడా తన పేరు రెవెన్యూ రికార్డ్స్లో ఎంటర్ చేసుకోవాలి. దీని నుంచి ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళ ల్యాండ్ని రెవెన్యూ రికార్డ్స్లో ఎంటర్ చేసుకోవాల్సిందే. ఎవరికి నేను ఎంటర్ చేసుకోను అనడానికి ప్రత్యేక విశేష అధికారాలు ఎవరికి లేవు. అటవీ శాఖ కూడా భూమి ఇచ్చేది రెవెన్యూ శాఖనే. దాన్ని ఒక పద్ధతి రెవెన్యూ గవర్నమెంట్ ఇస్తుంది. దాన్ని వీళ్ళు వెళ్ళి రెవెన్యూ శాఖతో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు రికార్డ్స్లో వాళ్ళ పేరు ఎంటర్ చేసుకోవాలి. అడవి అని ఎంటర్ చేయాలి. కానీ వీళ్ళు ఏమంటారంటే 43,93,000 ఎకరాలు చేసుకున్నాము, 22,74,000 ఎకరాలు బ్యాలెన్స్ రికన్సిలియేషన్, ఈ వర్డ్ ఉంది కదా, రికన్సిలియేషన్ చేసుకోవాలి. మళ్ళీ రికన్సైల్ అయిన దాంట్లో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి, అవి కూడా చేసుకోవాలి. పార్ట్ బిలో పెట్టిండ్రు. 2 లక్షల డిస్ప్యూట్ ఉన్నదని చెప్తారు. 65 లక్షలు 22 లక్షలు చేసుకోలే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇది అసలు మొదలే కాలే. 2017 అంతే. 2017 ఇంకా ముందు నుంచి నడుస్తుంది. ఇది ఎందుకు చేయట్లేదంటే అసలు అంత అడవి భూమి లేదు. ఈ పాత గెజెట్ నోటిఫికేషన్స్ నిజాం టైంవి చెత్తగా, అంటే అసలు ఒరిజినలా డూప్లికేటా వీళ్ళే తయారు చేసుకున్నారా ఏం జరిగింది మనకు తెలియదు. చెత్త, సర్వే నంబర్ తప్పు, ఊర్లు తప్పు. అది అందుకే ఏం చేస్తారంటే తెలివిగా ఈ టాపిక్నే టచ్ చేస్తున్నారు. ఇన్ని తెలివిగా హెడ్ ఆఫీస్ నుంచి నోటీస్ ఇన్ఫర్మేషన్ కిందికి పంపిస్తారు, కింద వచ్చినాక దాన్ని చూస్తారు, ఇంకా కిందికి పంపిస్తారు, అంతే, మర్చిపోతారు దాని గురించి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అని డిసైడ్ అయిపోయాను. చేయకపోతే మరి ఇప్పుడు హైడ్రా పెట్టినరు, అసెట్ ప్రొటెక్షన్ చేస్తామంటున్నారు. ఇది అసెట్ కదా, ఎట్లా చేస్తారు ప్రొటెక్షన్? ఇప్పుడు 4 లక్షల ఎకరాలు ROFR అనే పేరు మీద పట్టాలేసి ఇచ్చేసారు. వర్జిన్ ఫారెస్ట్ని నరికేశారు. డిఎఫ్ఓలు అందరు సహకరించి కేవలం ఒకే ఒక డిఎఫ్ఓ, ములుగు జిల్లా డిఎఫ్ఓ కిష్టాగౌడ్ గారు, ఆయన చాలా సిన్సియర్ ఆఫీసరు, ఆయన ఒప్పుకోలేదు. నువ్వు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తావా, నన్ను ఏం చేస్తావా చెయ్యి, నేను మాత్రం కళ్ళ ముందు అడవిని పట్టాలు వేసి ఇచ్చేస్తా అంటే శాటిలైట్ ఫోటోల్లో కనపడుతుంది క్లియర్గా. ఇప్పుడు 2006లోనే పట్టాలు ఇచ్చేసిండ్రు, అయిపోయింది. మళ్ళీ 2006 నుంచి మళ్ళీ 2022కి మళ్ళీ ఎట్లా వచ్చినాయి పట్టాలు? అడవి ఎప్పటికీ అడవి తరుగుతూనే ఉంటుంది. ఇక 4 లక్షల ఎకరాలు పట్టాలు వేసి ఇచ్చేసారు. దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. సుప్రీంకోర్టు కూడా దాని చివాట్లు పెట్టింది. అసలు లేదు, ప్రొవిజన్ లేదు చట్టంలో. డిఎఫ్ఓలకి డైవర్ట్ చేసి పట్టాలు వేసి పంచడానికి, పర్మిట్ చేయడానికి ఫారెస్ట్ ఆఫీసర్లకి అసలు అధికారమే లేదు. ఉంటే మా తప్పైతే కేసు పెట్టండి మా మీద. లేదు, అసలు అధికారమే లేదు. దీని మీద మనం క్లారిఫికేషన్ అడిగితే ఏం మాట్లాడరు. ఎందుకు మాట్లాడారంటే మాట్లాడడానికి ముఖం లేదు. అయితే నెక్స్ట్ సర్క్యులర్ ఫస్ట్ ఓపెన్ చేసినాం. అయితే ఇప్పుడు మనం వెంబడబడంగా చిత్రగుప్తు టార్చర్ పెట్టాక ఇది 4 మార్చి రోజు ఒక సర్క్యులర్ ఇస్తాడు. రికన్సిలియేషన్ అండ్ అప్డేషన్ ఆఫ్ forest land records in the revenue records, reconciliation and cross checking in the data of all the forest lands which are entered in Dharani portal. చూడండి, ధరణి పోర్టల్ ఎంటర్ చేయాలనేది స్పష్టంగా ఉంది. దీనికి టైం ఎంత ఇస్తాడు? నెల. ఈ మొత్తం ఫార్మాట్ అన్ని ఇచ్చాను, ఇట్లా చేయాలా, ఒక పద్ధతిగా చేయాలా ఇచ్చి. ఎన్ని లక్షల ఎకరాలు? 22 లక్షల ఎకరాలు. టైం ఎంత ఇస్తాడు? 15th 3. డేట్ ఎప్పుడు? అది 4 అంటే 11 రోజులలో 11 రోజుల్లో వితౌట్ ఫెయిల్ 11 రోజుల్లో 65 లక్షల ఎకరాలని రికన్సిలియేషన్ చేసి రెవెన్యూ రికార్డ్స్లో ఎంటర్ చేసి చేయడం అనేది మానవ సాధ్యమా? అది మళ్ళీ ముఖ్యమంత్రి గారి చిట్టి రోబోట్లు దింపాలి, మనుషులు అయితే చేయలేరు. పోనీ మార్చు, ఇప్పుడు ఏ నెలలో ఉన్నాం మనం? ఆగస్ట్ ఎండింగ్కి వచ్చినాం. బిగిన్ అయిందా? కాలే. మళ్ళీ ఒక తూటా పేల్చిండు. ఇంకొకటి ఉంది, మళ్ళీ ఒకటి ఇస్తాడు. నేను ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా అటెట్లా చేయాలా, ఇది అటెట్లా చేయాలని మళ్ళీ ఒక లెటర్ ఇస్తాడు. సేమ్
ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్రమ్ ఎంక్రోచర్, రిమూవల్ ఆఫ్ ఇల్లీగల్ ఆక్యుపెంట్స్, రీసర్వే అండ్ డిమార్కేషన్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ ద ఆర్ఎఫ్ బ్లాక్స్ హ్యావింగ్ ఎంక్రోచ్మెంట్స్, డిస్ప్యూట్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. అది మళ్ళీ ఎంత టైం ఇస్తాడు? సేమ్ అదే, అది ఇచ్చి 25 కల్లా అయిపోవాలంట. మే 20 కల్లా అయిపోవాలంట. దీన్ని చింపి చెత్తపుట్లు వేసిండు కింద. మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు సార్? దరిద్రం పోతుంది ఫారెస్ట్కి, నిజంగా చెప్తున్నా. మీకు టైం లైన్స్ తెలియదు, జిందగీ తెలియదు, మీకు రెస్పాన్సిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ అస్సలే లేదు. అటవీ శాఖ సంపద ఎవరైనా దోసుక తిన్నారంటే జీతం రూపంలో మీరు తిన్నారు, ట్యాక్స్ పేయర్ల పైసలు నాశనం చేసిరంటే వీళ్ళే తిన్నారు. ఏం ప్రయోజనం ఇలాంటి వ్యక్తులు? కాంట్రాక్ట్ ఉద్యోగాల ఉసురు, ఈ ఎఫ్ఆర్ఓలో విఆర్ఓలో అంటారు కదా మీరు, ఎఫ్ఆర్ఓలా లాస్ట్ రేంజ్ ఆఫీసర్, వాళ్ళ ఉసురు అయితే మీకు భర్పూర్ తగులుతుంది సార్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ మీ, అండ్ ఐఎమ్ రెడీ అండ్ ఐఎమ్ వెయిటింగ్. బికాజ్ మీతో మాట్లాడి నాకే సిగ్గైతుంది. అసలు నేను మాట్లాడదలుచుకోలే మీతోని, అందుకని నేను మాట్లాడతలే. కోర్టు కన్నా మాట్లాడితే మీరు ఎన్ని రోజులు ఎంజాయ్ ఎట్లా చేసిండ్రో, ఎంజాయ్ చేసిర్రు మీరు, ఎంజాయ్ తెలుసా? గట్ల ఉన్నది మీ కథ. ఆ కల్కి సినిమాలలో ఆ బేబీయా, దాని పేరేందిరా, బుజ్జి, ఆ మెషిన్ అన్న పనిచేసింది, మీరు అది కూడా పనిచేస్తలేరు. బుజ్జి అయినా పనిచేసింది, మీరు అది కూడా పనిచేయరు, మీకు అందించినా కానీ. ప్రాబ్లం అది. ఇట్లాంటి సిస్టమ్ని ప్రభుత్వం ఎట్లా టాలరేట్ చేస్తుంది? సరే, కేసీఆర్ ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టి దింపేసింది, అయిపోయింది. మీరు కనీసం దీని మీద రివ్యూ, అసలు ఏం బెస్ట్ సొల్యూషన్ ఏందని అంటే వంశన్న, 100 मार का 1 मार सोनार का, 1 मार लोहार का 100 मार सोनार का అంటారు కదా. బెస్ట్ ఈజ్ దాట్ కాన్క్లేవ్ మనం పెట్టాలి. అప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పి మనం వెనక అడిగేసినాం, లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయని, ఇష్యూస్ అన్ని టేకప్ చేసి కాన్క్లేవ్ పెట్టి ఒకటేసారి తీసుకుంటే బాధితులు కూడా అందరూ వస్తారు. ఐ థింక్ దట్స్ ఎ రైట్ మూవ్. లేకపోతే వీళ్ళు కదలరు. కొండా సురేఖ మళ్ళీ వండుకున్నట్టుంది, ఇక అయిపోయింది. ఏముంది, ఎలక్షన్లు అయిపోయినాయి కదా. వాళ్ళకి ఎందుకు మంత్రుత్వ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని డార్క్లో పెడతారు, పని జరుగుతుందని పేపర్ తీసి చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇంత డెప్త్లోకి పోలేరు, వాళ్ళకి ఎన్నో ఎంగేజ్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు చేయాలంటే సాధ్యం కాదు. అండ్ ఆ రిక్వైర్డ్ నోహో కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి మంత్రి అవుతారు, మంత్రి అయ్యాగానే ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? ఇన్ డెప్త్ పోయి స్టడీ చేయాలి. ఇప్పుడు అంత ఎక్స్పర్ట్లు పెట్టుకుందామంటే జాతిగా ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్లు దేవా, ఇప్పుడు ఐఏఎస్ ఐఏఎఫ్ఎస్లు ఇన్ని సర్వీసెస్ ఉన్నాయి కదా, వీళ్ళ వల్ల నిజంగానే ఇంత ప్రయోజనం జరిగితే ఇవన్నీ ఎందుకుంటాయి? ఇప్పుడు ఐఎఫ్ఎస్ అయితే స్పెషలైజ్డ్ కదా, వీళ్ళకి ఫారెస్టే పని మొత్తం చెప్పి వీళ్ళు ఐఎఫ్ఎస్ స్పెషలైజ్డ్ కదా. పోనీ ఐఏఎస్ అన్న జాక్ ఆఫ్ ఆల్, ఈడింత ఆడింత లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ వల్ల జాతికి కలిగిన ప్రయోజనం ఏంటి? దాన్ని జాతికి కలిగిన ప్రయోజనం వదిలిపెట్టి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు పొద్దున్నే చేస్తే జాతి ఏం కాదు. నువ్వు ఎంత అరిసినా కూడా ఏం కాదు. భారతదేశం ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. మిమ్మల్ని ఇందిరాగాంధీనే ఓడించను, ఆ కాలంలోనే ఇందిరాగాంధీని ఓడించను ఎలక్షన్లో. ఈ పిచ్చి మాటలు మాట్లాడి ఇట్లాంటివి ఏమైనా ఇష్యూ ఉంటే మాట్లాడాలి. సో టు కన్క్లూడ్ నేనేమంటా అంటానా, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం నేనేమంటా అంటే, దీని మీద ఒక చర్య జరగాల. ఐ థింక్ వీ నీడ్ టు గో ఫర్ ఎ కాన్క్లేవ్. సో మళ్ళీ ఒకసారి పునః మేము ఆలోచిస్తాం ఫ్రెండ్స్. కొంచెం అప్పుడు లోక్సభ ఎలక్షన్స్ పడి మేమే మర్చిపోయినాము. ఐఎమ్ రియలీ సారీ. ఈ కాన్క్లేవ్ ఫారెస్ట్ బాధితులు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ ఎంప్లాయీలు కూడా ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, వాళ్ళకు కూడా ఇది ఒక చిన్న ఆహ్వానం. ఈ కాన్క్లేవ్కి మేము పిలుపునిస్తున్నాం. మీ యొక్క బాధలకు అట్లీస్ట్ చెప్పుకునే ఒక ప్లాట్ఫామ్ చిత్రగుప్త అవుతుంది. అండ్ వీ విల్ అరేంజ్ ఇది టైం తొందరగా నేను స్టార్ట్ చేస్తా. దీనికోసం ఏం చేస్తామని అనేది ఖచ్చితంగా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఫ్రెండ్స్. సో టు కన్క్లూడ్, థ్యాంక్ యూ వంశన, మా షోకి వచ్చినందుకు, మళ్ళీ ఒకసారి మొత్తం చెప్పినందుకు. 22 లక్షల అటవీ శాఖ భూమి ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్తో రికన్సైల్ చేసుకోవాలా, దాంతో కలిపితే ఉన్న 44 లక్షల ఎకరాల భూమి, ఓవరాల్గా మొత్తం 67 lakh acres. ఇక మొత్తం మనం కరెక్ట్ కలిసి మాట్లాడితేనంటే ఇదే 2017, 2019 ఇవన్నీ మనం లెక్కేసి చూస్తే 19.60 lakh acres ఆఫ్ అటవీ శాఖ భూమి మాయం. మళ్ళీ దీనికి PCCF ఏమన్నా మాట్లాడతాడంటే ఏం మాట్లాడాడు? హర్ కరం అపునా కరింగే అని చెప్పి ఓటర్ మాట్లాడుతూ ఉన్నాడు. హమ్ కుచ్నే కరింగే, కేవల్ జీతం తీసుకుంటాం, అటవీ శాఖ సంపదనని మంచిగా ఎంజాయ్ చేస్తామని చెప్పి వాళ్ళకు ఫార్చ్యూనర్ కార్లు, జీవితాలు ఫార్చ్యూన్లు అన్ని గిట్లా నడుస్తున్నాయి. సో దీని మీద ప్రశ్నించేది ఎవరు, సమాధానం చెప్పేది ఎవరు అడుగుతుంది చిత్రగుప్త.